అందరికీ నమస్కారం. నేను మీ ట్రెండీ గణేష్. ఈరోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సృష్టి కారణంగా బహుదిర్పల్లి సాయినాథ్ సొసైటీ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క కళ్యాణ వైభోగం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ యొక్క కళ్యాణ వివాహంలో భక్తులందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఈ యొక్క పూజా విధానాన్ని ఆచరించారు. అందరూ కూడా ఈ యొక్క పూజా విధానంలో పాల్గొని భగవంతుని యొక్క తీర్థప్రసాదాలు కూడా తీసుకున్నారు. మీరు కూడా ఈ వీడియోని మొత్తం స్కిప్ చేయకుండా చూసి ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు అందరూ పొందుతారని కోరుకుంటున్నాను. జై సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఏ సర్వ కార్యేషు సర్వదా అర్ఘ్యం సమర్పయామి. భగవంతుని తీసుకొని యోగస్థాన ఓర్జేనధాతన అహేరణాయ చక్షుషే యోగశ్వత ఓరజస్య భార్యలేహనః కుశదీర్వమాదరః తస్మాదరంగమావ వైశ్చక్షయాగ్నివధ ఆయ నమః. ఓం కపిలాయ నమః. ఓం ధూమకేతవే నమః. ఓం గణాధ్యక్షాయ నమః. భక్తిహీనం విఘ్నేశ్వర యత్పూజితం మయా దేవ వస్త్రం విధాయ కవయోగి స్వాధయో మనసాదేవయంతః విశ్రామంతరః ప్రవైన్యేష్ రమణిరచోదనలవాక్షధాయ పటవస్తు తీసుకున్నామా తీసుకోండి. ఓం మే పుష్పమాలికాం దర్శయిత్వాని పుష్పం పరికల్పయామి. ఓం నైవేద్యాన్ని అమృతో భారాణి నైవేద్యం పరికల్పయామి. ఆయన్ని పెళ్లి కుమారుని చేసి వైభవంగా దాంపత్య కటాక్ష కంగణం కరోమి. చక్కగా మరో వస్త్ర కైంకర్యాన్ని ఏర్పరచు. మీరు ఎన్ని చోట్ల తిరిగి వచ్చావో వాటి గురించి మేము సంకల్ప రూపంలో తెచ్చి ఆ సంకల్ప సిద్ధి పొంది చక్కగా వెండి బాధ చేశారు. దాంతో పాటు ఈ రోజు చక్కనైనటువంటి వంశ శ్రీ పార్వతీ పరమేశ్వర మంగళంగా అందరూ కూడా చేసుకోండి. రక్షణ హేతునా మేడం వివాహ అనంతరం ఆ యొక్క స్వామివారికి అమ్మవారికి పూలమాలలు వేయాలి కదా. సో కాబట్టి ఆ మాలలందరినీ కూడా ఆ వివాహంలో కూర్చున్న భక్తులందరూ కూడా తాళమేళాలతో అందరూ సందడి చేసుకుంటూ నృత్యాలు చేసుకుంటూ ఆ భగవంతునికి ఆ యొక్క పూలమాలలు సమర్పించుకున్నారు.
చూడండి, మీరందరూ కూడా ఈ యొక్క వీడియోని చూసినందుకు ఆ స్వామివారి యొక్క కృప కూడా మీకు ఉంటుంది. జై సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఏ నమ. ఓం నమః శివాయ.